డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్లో భాగంగా ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్లో ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వబోతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఈ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఉన్నాయి కాబట్టి అవి నెక్స్ట్ ప్రిపేర్ అవ్వబోతున్నటువంటి ఆస్పిరెంట్స్కి చాలా బెటర్గా యూజ్ అవుతాయి. వాటిలో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఇఫ్ వాక్, ట్రిమ్ అండ్ మే ఆర్ కోడెడ్ యాజ్ 8243, 6517 అండ్ 729, దెన్ రైల్వే ఈజ్ కోడెడ్ యాజ్ అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 వర్డ్స్కి కోడ్స్ అనేవి వరుసగా 3 కోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ దానికి ఫస్ట్ కోడ్, సెకండ్ దానికి సెకండ్ కోడ్, థర్డ్ దానికి థర్డ్ కోడ్. అంటే ఇక్కడ మనకి లెటర్ టు నెంబర్ కోడింగ్ ఉంది కదా. దీంట్లో దాన్ని బేస్ చేసుకొని రైల్వేకి కోడ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. అయితే ఇక్కడ మనకి లెటర్ టు నెంబర్ కోడింగ్ అన్నప్పుడు ప్లేస్ వాల్యూస్ ఏమైనా తీసుకున్నాడా? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ప్లేస్ వాల్యూస్ ఏమైనా తీసుకున్నాడా అనేది చూడాలి. వాక్ ఏమంటున్నాడు అని అంటే 8243 అంటున్నాడు. అలాగే మనకి ట్రిమ్కి 6517 అని చెప్పన్నాడు. తర్వాత MAY మేకి 729 అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు రైల్వేకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. రైల్వేకి కోడ్ ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ 3 వర్డ్స్లోని లెటర్స్కి ఇక్కడ ఉండేటువంటి నెంబర్స్ అనేవి నార్మల్గా కోడ్ చేశాడు. వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ నేమ్ తీసుకోలేదు. ఒకవేళ ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే డిఫరెంట్గా వచ్చేటివి నెంబర్స్. ఇన్ జనరల్ ఫార్మాట్లో కోడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది రైల్వే. ఫస్ట్ ఆర్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఇగో ట్రిమ్లో సెకండ్ లెటర్. సెకండ్ వన్ ఏంటి? 5తో స్టార్ట్ అవ్వాలి. 5తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఏ అనేది ఇక్కడ సెకండ్ వన్, ఇక్కడ సెకండ్ వన్. సెకండ్ డిజిట్ 2, ఇక్కడ సెకండ్ డిజిట్ 2. 8 2తో ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడ థర్డ్ వన్, ఇక్కడ 1తో ఉంది. అంటే నెక్స్ట్ 1తో ఉండాలి, లేదు కాబట్టి ఇక్కడ ఉంది. మరి మిగతావి కరెక్ట్ అవుతాయా? ఎల్ అనేది ఇక్కడ థర్డ్ వన్ 4, ఎస్ కరెక్ట్. డబ్ల్యూ ఇక్కడ ఫస్ట్ వన్ 8, ఓకే. A2 యాజ్ యూజువల్. వై ఇక్కడ ఎండ్లో ఉంది 9, పర్ఫెక్ట్. Fourth option is the correct answer here. Okay, right, next. If Suresh is coded as TWSGTJ, then Prince is coded as అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం సురేష్ని మనకు ఏమని కోడ్ చేసిండు ఇక్కడ? సురేష్ని TWSGTJగా కోడ్ చేసిండు. I'll go through with the place values here. లెటర్ టు లెటర్ కోడింగ్ కాబట్టి ఇక్కడ ఒకసారి చూస్తాం మనం. 20, 23, 19, 7, 20 అండ్ 10 హియర్. 19 నుంచి 20కి చూస్తే +1, తర్వాత +2, నెక్స్ట్ తర్వాత +1, తర్వాత +2, 19కి 20కి +1, తర్వాత +2. +1 +2 +1 +2 ఇలా లాజిక్ అనేది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్రిన్స్ అనేటువంటి వర్డ్కి చూడండి. ప్రిన్స్ అనే వర్డ్కి ఏమవుతుంది మనకు? సేమ్. 16, 18, 9, 14, 3 అండ్ 5. ఫస్ట్ +1 తీసుకుందాం. 16 + 1 17, 17th ఆల్ఫాబెట్ ఈజ్ Q. Q అన్నిట్లలో ఉంది. తర్వాత 18 + 2 కదా, 18 + 2 20, దట్ ఈస్ T. Tతో 2 ఆప్షన్స్లో ఉంది. తర్వాత 9 + 1 10, 10th ఆల్ఫాబెట్ J. J ఇక్కడ ఉంది, 4thలో లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ GNBJDX ఈజ్ ద కోడ్ ఫర్ హాకీ, దెన్ ద వర్డ్ కోడెడ్ యాజ్ HQHBJDS. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. మరి కోడ్ని హాకీ అనే వర్డ్కి కోడ్ చేసిండు. ఇక్కడ GNBJDXని హాకీ అనే వర్డ్కి కోడ్ చేసిండు ఇక్కడ. హాకీ అనే వర్డ్కి కోడ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఎట్లా తీసుకున్నాడు? 7, 8. NO అంటే నెక్స్ట్ ఇమీడియట్ లెటర్సే కదా ఉంది.
ఇమీడియట్ లెటర్స్ జీ తర్వాత హెచ్, ఎన్ తర్వాత ఓ, పి తర్వాత సి, జేకే, డిఈ, ఎక్స్వై. సో ఇమీడియట్ లెటర్స్. సో సేమ్ యాజ్ బి తర్వాత సి రావాలి. సితో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. సో సి, క్యూ తర్వాత ఆర్, హెచ్ తర్వాత ఐ, బి తర్వాత సి, జే తర్వాత కే. సో ఎగ్జాక్ట్గా వచ్చింది. ఒకే ఆప్షన్తో మనకి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. ఒకే ఒక్క లెటర్తోని మనకు ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ పోలీస్ ఈజ్ కోడ్ యాజ్ SROLFH. ద కోడ్ వర్డ్ ఫర్ స్టేషన్ ఇన్ దట్ కోడ్. సో ఇక్కడ చూడండి, మనకి పోలీస్ అనేటువంటి వర్డ్ని కోడ్ చేశారు. సో దానికి కోడ్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ పోలీస్ అనేటువంటి వర్డ్ని SROLFHగా కోడ్ చేసిండు. ఐ విల్ గో త్రూ విత్ ద ప్లేస్ వాల్యూస్ హియర్. సో ఇక్కడ 12, 9, 3, 5 అండ్ 19, 18, 15, 12, 6, 8. సో 16 నుంచి 19కి +3, 15 నుంచి 18కి ఇక్కడ +3, 12 to 15 ఇక్కడ +3, సో 9 to 12 ఇక్కడ +3, సో 3 to 6 +3, 5 to 8 +3. సో అన్నిటికీ మధ్యలో +3 లాజిక్ అనేది ఉంది. ఓకేనా? సో +3 లాజిక్ ఉంది. నెక్స్ట్ స్టేషన్. ఓకేనా? సో స్టేషన్కి కోడ్ ఏంటో చూద్దాం. సో 19, 21, 20, 9, 15, 14. సో 19 నుంచి ఏంటి +3, 19 + 3 22 వితో ఉండాలి. ఓకే, నెక్స్ట్ 20 + 3 23. సో డబ్ల్యూతో ఉండాలి. నెక్స్ట్ VW. ఓకే, సో జస్ట్ సింపుల్గా మీకు 2 స్టెప్లలో అర్థమైపోయింది. సో ఇక్కడ VWతో ఉంది. సో కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. మీకు ఇక్కడ ఒక మాట చెప్తా. ఏంటి అనంటే, మీరు ఫస్ట్ వర్డ్కి కోడ్ ఏంటో ఐడెంటిఫై చేసేటప్పుడు అన్నిటికీ కోడ్ చెక్ చేయాలన్నా సరే, అంటే అన్ని లెటర్స్కి మధ్యలో కోడ్ చూసినాం కదా, అన్నిటికీ కోడ్ చెక్ చేయాల్సిన పని లేదు. ఎట్లా అన్నిటికీ కోడ్ చెక్ చేయాల్సిన పని లేదు అని అంటే, ఇక్కడ మీరు ఆప్షన్ బేస్డ్తో కనుక వెళ్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. అన్నిట్లలో 3 వి ఉంది, ఒక దాంట్లో యూ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ చూడాలి. చూస్తే ఒకటి ఎలిమినేట్ అవుతుంది. సెకండ్ లెటర్లో WYX అని ఉంది, అంటే 3 సెకండ్ లెటర్ డిఫరెంట్ కాబట్టి నువ్వు సెకండ్ లెటర్తోని ఆన్సర్ని ఫైనల్ చేయొచ్చు కదా. సెకండ్ లెటర్ ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఆన్సర్ని ఈజీగా పెట్టేస్తావు. సో కాబట్టి ఈజీగా మనం 2 లెటర్స్కి మధ్యలో లాజిక్ ఐడెంటిఫై చేసి ఇక్కడ మనకి 2 లెటర్స్కి చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇన్ ఏ కోడ్ UFBDIFS స్టాండ్స్ ఫర్ టీచర్, దెన్ ద కోడ్ వర్డ్ ఫర్ పేరెంట్ ఈజ్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. రైట్. సో ఇక్కడ UFBDIFS. సో దీన్ని టీచర్గా కోడ్ చేసిరంట. ఓకేనా? టీచర్గా కోడ్ చేసిరంట. ఎందుకు ఇట్లా కోడ్ చేసారో చూద్దాం. చూడండి, యూకి బిఫోర్ లెటర్ ఏంటి టీ, ఎఫ్కి ముందున్నటువంటి లెటర్ ఈ, బికి ముందున్న లెటర్ ఏ, డికి ముందున్న లెటర్ సి, ఐకి ముందు. సో ఎఫ్కి బిఫోర్, ఎస్కి బిఫోర్, అంటే అన్నిటికీ -1 లాజిక్తో వస్తుంది. అంటే బిఫోర్ లెటర్, జస్ట్ బిఫోర్ లెటర్ అని అంటాం. ఓకేనా? జస్ట్ బిఫోర్ లెటర్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇక్కడ మనకు కావాల్సింది, సో పి ఉంది ఇక్కడ, దెన్ ద కోడ్ వర్డ్ ఫర్ పేరెంట్ అంటున్నాడు. ఇక్కడ కోడ్ ఇచ్చి, నువ్వు జాగ్రత్తగా గమనించాలి, కోడ్ ఇచ్చి తర్వాత దానికి వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు నీకు ఇక్కడ వర్డ్ ఇచ్చి కోడ్ కనుక్కోమంటున్నారు. అంటే నువ్వేం చేయాలి, ఇక్కడ నువ్వు పీకి బిఫోర్ లెటర్ అనుకున్నావు అనుకో, ఇది 16th one -1 చేస్తే ఓ రావాలి. ఆప్షన్స్లో ఎక్కడ కూడా ఓ లేదు. సో నేను తీసుకున్నటువంటి లాజిక్ రాంగ్ అని చెప్పేసి నువ్వు అనుకుంటావు, కానీ అలా తీసుకోలేదు. ఎట్లా తీసుకున్నాడు అని అంటే, ఇక్కడ 60 ఈ పేరెంట్ అనేటువంటి వర్డ్ మనకి ఏ కోడ్ నుంచి వచ్చింది అంటున్నాడు. సో దేని నుంచి వచ్చింది అంటున్నాడు అంటే, ఇక్కడ మనకి వర్డ్ ఇచ్చారు కదా, దానికి కోడ్ ఇది. ఇక్కడ నీకు డైరెక్ట్గా వర్డ్ ఇచ్చారు, దానికి కోడ్ కనుక్కోవాలి. అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు -1 అయితే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది అంటే, ఫార్వర్డ్ డైరెక్షన్లో -1 అయితే రివర్స్ డైరెక్షన్లో +1 కదా కావాల్సింది. ఫార్వర్డ్లో -1 అయితే రివర్స్లో +1 కావాలి. సో కాబట్టి రివర్స్లో +1, 16 + 1 17 కావాలి. సో ఇక్కడ +1 చేసుకోండి, ఎందుకంటే మనం రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు క్యూ అన్నిట్లలో కామన్, ఏ తర్వాత వచ్చేది బి ఇక్కడ ఉంది. సో కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ భారత్ ఈజ్ రిటన్ యాజ్ GZIZSY and Indian is MZRWMR. Then the code of police in that language అంటున్నాడు. సో భారత్ని ఈ విధంగా కోడ్ చేసిండు కదా, ఎందుకు కోడ్ చేసిండు? సో ఒకవేళ కనుక నువ్వు ప్లేస్ వాల్యూస్ తీసుకొని కంపారిజన్ చేసినా, లేదు అని అంటే ఇంకేదైనా లాజిక్తో అప్లై చేసినా కూడా నీకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైనా కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ చూసేటప్పుడు మనం ఫాలో చేయాలి. ఏంటి అని అంటే ఫస్ట్ ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా, ఇంటర్నల్ కోడింగ్ ఉందా, రివర్స్ ఫార్మాట్ ఉందా అనేది చూసుకోవాలి. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ మనము ప్లేస్ వాల్యూస్ని వేసుకొని కంపారిజన్ చేస్తాం. సో మీరు ఒకసారి ఇక్కడ ఈ వర్డ్స్కి చూస్తే ఇక్కడ మీకు ఈ రెండింటికి మధ్యలో ప్లేస్ వాల్యూస్ అనేవి ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి. ప్లేస్ వాల్యూ తీసుకోవద్దు. జీకి ఆపోజిట్ లెటర్ సో టీ, ఓకేనా, రైట్. టీజీ అనేది ఆపోజిట్ ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఎండ్ లెటర్ ఇక్కడ ఫస్ట్ లెటర్కి కంపేర్ చేస్తున్నాం. స్టార్టింగ్ లెటర్కి చూస్తే అసలు రిలేషన్ వర్కౌట్ అవ్వదు. ఏకి ఆపోజిట్ జెడ్, ఆర్కి ఆపోజిట్ ఐ, ఏకి ఆపోజిట్ జెడ్, హెచ్కి ఆపోజిట్ ఎస్, బికి ఆపోజిట్ వై ఉంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి ఇండియన్లో, సో ఎన్ఎం, ఏజెడ్, ఐఆర్, డిడబ్ల్యూ, సో ఎన్ఎం, ఐఆర్ ఉంది. సో సేమ్ యాజ్ ఇక్కడ పోలీస్లో ఎండ్ లెటర్ నుంచి ఫస్ట్ లెటర్కి కంపేర్ చేస్తే ఈకి ఆపోజిట్ వి ఉంటుంది, సో ఒకటి ఎలిమినేట్. సికి ఆపోజిట్ ఎక్స్ ఉండాలి, సో విఎక్స్తో ఉండాలి. తర్వాత ఐకి ఆపోజిట్ ఆర్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఎల్కి ఆపోజిట్ ఓ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ డొమైన్ ఈజ్ రిటన్ యాజ్ ALJXFK. దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ రేషన్ ఈజ్ కోడ్ యాజ్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. సో డొమైన్ ఏమని కోడ్ చేసిండు? సో డొమైన్ని ALJXFK ఇలా కోడ్ చేసిండు. సో ఇప్పుడు 4, 15, 13, 1, 9, 14. ఓకే, సో 1, 12, 10, 24, 6 అండ్ 11. సో 4కి 1కి మధ్యలో -3, 15కి 12కి మధ్యలో -3, 13కి 10కి మధ్యలో ఇక్కడ -3. ఓకేనా? సో ఏకి ఎక్స్కి మధ్యలో -3, సో 9కి 6కి మధ్యలో -3, సో 14కి 11కి మధ్యలో -3. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు రేషన్కి చూద్దాం. ఓకే, సో రేషన్కి చూస్తే ఇక్కడ 18, 1, 20, 9, 15, 14. సో 18 -3, 18 -3 అంటే ఏమవుతుంది మనకి 15 ఓ అవుతుంది. సో ఓ రెండిట్లలో ఉంది. ఇక్కడ ఓఎక్స్ ఉంది, ఇక్కడ ఓఎక్స్ ఉంది. అన్నిట్లలో -3నే కాబట్టి నెక్స్ట్ T20 -3 దట్ ఈజ్ 17Q. నెక్స్ట్ క్యూతో ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి క్యాన్సల్. సో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ టేబుల్ ఈజ్ బాల్, బాల్ ఈజ్ గ్లాస్. సో బాల్ ఈజ్ గ్లాస్, glass is chair, chair is computer, computer is pencil, pencil is book. Then according to this code language the instrument is to draw figures is అని చెప్పేసి అంటున్నాడు. the instrument to draw figures is. సో ఒక కోడ్ భాషలో బల్ల అంటే బంతి, బంతి అంటే అద్దం, అద్దం అంటే కుర్చీ, కుర్చీ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే పెన్సిల్, పెన్సిల్ అంటే పుస్తకం. ఈ కోడ్ భాష ప్రకారం బొమ్మలు వేసే సాధనం అంటున్నాడు. సో జనరల్గా బొమ్మలు దేంతో వేస్తాం? పెన్సిల్తోని మనం డ్రా చేస్తాం. సో పెన్సిల్తో డ్రా చేస్తాం కాబట్టి పెన్సిల్ని ఏమని అన్నాడు? పెన్సిల్ అంటే పుస్తకము అని చెప్పేసి అని అన్నాడు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? పుస్తకం అవుతుంది. బుక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ గేమ్ ఈక్వల్ టు 30, rat ఈక్వల్ టు 42, దెన్ గ్రేట్ ఈక్వల్ టు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి గేమ్, సో గేమ్ని 30 అని ఎందుకు కోడ్ చేసిండో చూద్దాం. ప్లేస్ వాల్యూ తీసుకుంటా. 7, 1, 13 అండ్ 5. సో 20 అండ్ ఇక్కడ 6, 26. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు 26. కానీ ఇక్కడ 30 ఉంది కదా. సో మీరు ప్లేస్ వాల్యూ 26 వచ్చింది. అయితే మనకి రిజల్టెంట్ వాల్యూకి నియర్ బై ఉన్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి లెటర్ యొక్క సమ్ ఏమైనా యూజ్ అవుతుందా తీసుకోండి. లెటర్స్ యొక్క కౌంట్ సమ్ తీసుకోండి. 1 2 3 4. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 4 కాబట్టి 4. 26 + 4 దట్ ఈస్ 30 కదా. సో ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది దీంతో. నెక్స్ట్ సేమ్ యాజ్ ర్యాట్. సో ర్యాట్ తీసుకుంటే ర్యాట్ ఈక్వల్ టు 42. సో ఇక్కడ 18 1 20. సో ఈ రెండింటిని కలిపితే ఎంత 38. సో 39. సో ఇక్కడ సమ్ ఎంత అవుతుంది అంటే 39 అవుతుంది. 39 ప్లస్ ఇక్కడ 42 కదా +3. సో 39 + 3 దట్ ఈస్ 42. సో వర్కౌట్ అయింది. నెంబర్ ఆఫ్ లెటర్స్ని కలిపితే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేట్. సో GREAT గ్రేట్ని చూస్తే మనకి ఇక్కడ 7 18 5 1 20. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూస్తే మనకి ఇక్కడ 20 అండ్ 18 38. సో 38 39 అండ్ ఇక్కడ 44 51. సో నెంబర్ ఆఫ్ మనకి సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ అనేది 51 అయింది. 51 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సమ్ చూద్దాం. 1 2 3 4 5. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది 5. 51 + 5 దట్ ఈస్ 56 కదా. సో 56 అని అంటే 4th ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకుంటే సమ్ ఎంత అయిందంటే 51. నెంబర్ ఆఫ్ లెటర్స్ని కలిపితే మనకి 5 కాబట్టి 51 + 5 56 అయింది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఫార్చ్యూన్ ఫేవర్ ద బ్రేవ్ ఈజ్ రిటర్న్ యాజ్ 5E 3E 6R 7E. Ram is brave leader is written as 3M 2S 5E CD 6D. Leader favor the follower is written as 8R 36 6R 6D. Favor the Ram is written as 3M 3E 6R. In the same code language Ram is fortune leader is coded as అంటున్నాడు. సో ఇక్కడ మనకి చైనీస్ కోడింగ్ ఉంది, మిక్స్డ్ కోడింగ్. రామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్ అంటున్నాడు. దీనికి కోడ్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో రామ్ ఈజ్ ఫార్చ్యూన్ లీడర్. ఫార్చ్యూన్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో రామ్ ఈజ్ లీడర్ ఇక్కడ ఉంది. సో బ్రేవ్ని తీసేస్తే రామ్ ఈజ్ లీడర్కి మనకు కోడ్ వచ్చేస్తుంది. రామ్ ఈజ్ లీడర్కి కోడ్ వస్తుంది కాబట్టి బ్రేవ్ ఇక్కడ ఇక్కడ రెండిట్లలో కామన్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లలో కామన్గా ఉన్నది ఫస్ట్ డిలీట్ చేస్తా. సో 5E కామన్గా ఉంది, ఇంకేం లేదు. అంటే ఈ మూడింటితోని కోడ్ వర్డ్ ఉండాలి. 3M 2S 6D ఉంది. సో నెక్స్ట్ 3M 2S లేదు ఇక్కడ, 2S లేదు ఇక్కడ, 2S లేదు ఇక్కడ. సో కాబట్టి ఫస్ట్ ఆప్షనే కదా డైరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఎలిమినేట్. నీకు 3 వర్డ్స్కి కోడ్ వచ్చేసింది, 3 వర్డ్స్కి కోడ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎలిమినేషన్లో మనం వెళ్ళొచ్చు కదా, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 to 15. The sequence of English alphabets and the corresponding numbers 1 to 26 follow a certain pattern. Fill in the blank space in each question with the correct answer from the 4 given options without breaking the pattern. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు అని అంటే ఆంగ్ల అక్షరాలు వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ 1 to 26 వరకు ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని అంటున్నాడు. ఇఫ్ వేదాస్ బర్త్డే ఈజ్ ఆన్ 22/5/41 దెన్ రాగాస్ బర్త్డే ఈజ్ ఆన్ అంటున్నాడు. సో వేదాస్ బర్త్డే అనేది ఈ డేట్ రోజు అని చెప్పేసి అంటున్నాడు. ఎట్లా వచ్చింది చూడండి, ఇక్కడ వీకి 22 ప్లేస్ వాల్యూ, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 1. సో 22 అని అంటే ఇక్కడ తీసుకున్నాడు, 5ని ఇక్కడ తీసుకున్నాడు, ఈ 4 1ని కలిపి 41 లాగా పక్కన రాసిండు. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 18/1/7/1. సో 18/1/71 ఉండాలి, 18/1/7/1. సో మనకి థర్డ్ ఆప్షన్లో ఇక్కడ ఉంది. ఓకేనా, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి, ఇఫ్ AZEV FUJQ దెన్ BYFU ఈక్వల్ టు అంటున్నాడు. సో AZEV FUJQ అని చెప్పేసి ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ చూడండి 1, ఇక్కడ 6. యాక్చువల్గా చూస్తే ఇవి రెండు ఆపోజిట్ లెటర్స్, ఇవి రెండు ఆపోజిట్, ఇవి రెండు ఆపోజిట్, ఇవి రెండు ఆపోజిట్. BYFU ఆపోజిట్. ఇక్కడ ఆపోజిట్ మాత్రమే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో తీసుకుందాం. GK ఆపోజిట్ కాదు, GT ఆపోజిట్, KP ఆపోజిట్.
జీటీ ఆపోజిట్ పీకే ఆపోజిట్. ఓకే, సో ఇక్కడ పీటీ కాదు, కానీ ఇక్కడ ద వే ఇస్ డిఫరెంట్ ఉంది. ఓకేనా, వే డిఫరెంట్ ఉంది. ఎందుకనంటే అప్పర్ కేసులో ఉండేటువంటి 13 ఆల్ఫాబెట్స్ ఫస్ట్ తీసుకొని నెక్స్ట్ కేసులో ఉండేటువంటి ఆల్ఫాబెట్స్ అంటే ఫస్ట్ 13 ఆల్ఫాబెట్స్ ఫస్ట్ వచ్చింది ఏ జెడ్, నెక్స్ట్ ఈ ఫస్ట్ 13లో ఉండేది, నెక్స్ట్ బి ఫస్ట్ 13లో ఉండేది, నెక్స్ట్ ఫస్ట్ 13లో ఉండేది, ఫస్ట్ 13 బి ఫస్ట్ 13 ఎఫ్, సేమ్ యాజ్ ఫస్ట్ 13 జి ఫస్ట్ 13లో కే ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ 13లో ఉండేది సెకండ్ 13లో ఉంటుంది, కాబట్టి ఇది ఫాల్స్ అని అంటాం, దీన్ని రైట్ అని చెప్పొచ్చు. ఇట్లా కూడా ఆన్సర్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే నీకు ఇంకొక థాట్ 16, సో ఇక్కడికి +5, ఇక్కడ 2 +5 తీసుకుంటే జీ వస్తుంది. ఓకేనా, మూడిట్లలో ఉంది. ఖచ్చితంగా పక్కన జీటీ నెక్స్ట్ ఆపోజిట్ లెటరే కదా అనుకుంటే, తర్వాత ఇక్కడ 5 ఇక్కడ 10 +5 6 + 5 11, 11th ఆల్ఫాబెట్ కే అవుతుంది కదా. సో అప్పుడు మనం చేస్తే ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ వస్తుంది. లేదు అని అనుకుంటే అది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత ఇఫ్ అక్బర్ 15 దెన్ అన్వర్ డాష్ అంటున్నాడు. సో అక్బర్ని 15 అని చెప్పిండు, అన్వర్ని డాష్ అని చెప్పేసి అంటున్నాడు. అక్బర్కి ప్లేస్ వాల్యూ తీసుకుందాం 1 11 2 1 18. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ చేస్తే 15 వస్తుందా, రాదు. కాకపోతే ఇక్కడ ఏం చేసిండు, ఆపోజిట్ లెటర్స్ తీసుకుంటే 15 వస్తుందా, రాదు. సమ్ చేసి డివిజన్ చేస్తామా, సమ్ చేసి మైనస్ చేస్తామా అని అంటే ఒక లాజిక్ మెయింటైన్ చేసిండు. ఇక్కడ ఈ ప్లేస్ వాల్యూస్ని ఇండివిజువల్గా డిజిట్ సమ్ చేసిండు. ప్లేస్ వాల్యూ ఇండివిజువల్గా డిజిట్ సమ్ అంటే 1 ప్లస్ ఈ 11ని మళ్ళీ ఇండివిజువల్గా చేసిండు 1 + 1 లాగా. నెక్స్ట్ 2 + 1 ప్లస్ ఈ 18ని ఇండివిజువల్ డిజిట్ సమ్ చేసిండు ఇట్లా. సో 8 9 10 12 13 14 15 ఇలా ఇండివిజువల్ డిజిట్ సమ్ చేస్తే వచ్చేది 15. సో ఇక్కడ ఉంది. సేమ్ యాజ్ అన్వర్కి కూడా ఇండివిజువల్ డిజిట్ సమ్ చేయాలి. సో ఇండివిజువల్ డిజిట్ సమ్ చేస్తే మనకు వచ్చేది ఎంతో చూద్దాం. 8 9 10, సో 13 15, సో 19 20 21, సో 21 వస్తుంది ఇక్కడ. ఓకేనా, అన్నిటి యొక్క డిజిట్ సమ్ చేస్తే 21 వస్తుంది. సో 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో ఇఫ్ ఐ సెట్ 73 దెన్ హెచ్బి డిపి ఈక్వల్ టు అంటున్నాడు. సో ఐ సెట్ని మనకి ఏమన్నాడు అని అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం, మనం జాగ్రత్తగా తీసుకుంటే ఐ సెట్ని సో 73గా కోడ్ చేసిండు. ఐ విల్ గో త్రూ విత్ ద ప్లేస్ వాల్యూస్ హియర్. సో 9 3 5 20, సో సమ్ చేస్తే 73 వస్తుందా, ఆపోజిట్ లెటర్స్ తీసుకుంటే మనకి 73 వస్తుందా అని అంటే ఇక్కడ ఒక లాజిక్ అప్లై చేసిండు. ఏంటంటే అది 9350లో 93ని ఫస్ట్ 2 నెంబర్స్ని సెకండ్ 2 నెంబర్స్ని స్ప్లిట్ చేసిండు. ఈ ఫస్ట్ 2 నెంబర్స్ని 9 × 3గా రాసుకున్నాడు. 9 3s are 27. నెక్స్ట్ సెకండ్ రెండింటిని చేసిండు 5 × 20, 5 2 10 100. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎంత అవుతుంది అని అంటే 73 అవుతుంది. ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేసిండు, సెకండ్ రెండింటిని మల్టిప్లై చేసిండు. ఓకేనా, సో రైట్. ఇప్పుడు వీటిని తీసుకుంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 73 వచ్చింది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇక్కడ చేస్తే 8 2 and 4 16. ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేయాలి 8 × 2 దట్ ఈస్ 16. నెక్స్ట్ రెండింటిని మల్టిప్లై చేయాలి 4 × 16, సో దట్ ఈస్ 48. ఓకే, రైట్. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ ఇప్పుడు డిఫరెన్స్ ఏముంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ చూడండి, సో 16 × 4 కదా 64 అవుతుంది. 64 అయితే ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎంత అవుతుందో అది చూసుకోవాలి. ఓకేనా, సో ఎంత అవుతుంది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 48 అవుతుంది. అంతేనా, సో 48 అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ 48, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. అంటే ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ వాల్యూ, సెకండ్ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ వాల్యూ, ఈ రెండింటిని కనుక తీసుకుంటే విల్ గెట్ ద ఆన్సర్ హియర్ 48 అట్లా తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత హియర్ వి గో ద నెక్స్ట్ వన్. ఇఫ్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 54 దెన్ టేక్ ఈక్వల్ టు అంటున్నాడు. సో ఫ్యాక్ట్ని 54 అని, టేక్కి కోడ్ ఏంటి అని అంటున్నాడు. సో విల్ గో త్రూ విత్ దట్ సేమ్ థింగ్. ఇక్కడ ఫ్యాక్ట్ అంటే ఐ విల్ గో త్రూ విత్ 321.
ఓకే 61321 ఇవి ప్లేస్ వాల్యూస్ ఇక్కడ. సో ఈ ప్లేస్ వాల్యూస్తోని 54 వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఏం చేస్తానంటే 61 ఈ రెండింటిని సమ్ చేస్తే రాదు, అండ్ ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ సమ్ చేసిన 54 రాదు. బట్ ఫస్ట్ అండ్ సెకండ్ వన్ ఈ రెండింటికి మధ్యలో చూస్తే 6 into 1 6 అవుతుంది. నెక్స్ట్ 3 into 21 సో 63 3 into 21 దట్ ఈస్ 63 అవుతుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఒకసారి వీటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 6 into 1 6 అండ్ 3 into 21 20 ఇక్కడ సారీ సో ఇది 20th ఆల్ఫాబెట్. సో 20th ఆల్ఫాబెట్ కాబట్టి 3 into 20 దట్ ఈస్ 60 కదా. సో 60 ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 54. ఓకేనా, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 54 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో TAKE టేక్కి చూస్తే ఇక్కడ 21 అండ్ 11 ఇక్కడ 5 20 into 1 సో 20 into 1 20 అది 11 into 5 అని అంటే దట్ ఈస్ 55. ఓకేనా, 11 into 5 55. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎంత అవుతుంది? ఇక్కడ 20కి 35కి సో 20కి 55కి మధ్యలో 35 ఉండాలి. సో 35 ఉండాలి కాబట్టి దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 to 20. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఆఫ్ ద వర్డ్ సెయింట్ ఈజ్ కోడెడ్ యాజ్ 8241 సో 147. ద వర్డ్ మంకీ సో మోకీ సో ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6. ఇక్కడ మంకీ ఎన్ రావాలి, ఎన్ మిస్ అయింది. సో మంకీ ద వర్డ్ మంకీ యాజ్ 364950. రైట్ ద కోడ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజింగ్ ద కండిషన్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి ఏం చెప్పిండ్రు అని అంటే సెయింట్కి కోడ్ ఇచ్చారు, మంకీకి కోడ్ ఇచ్చారు, అండ్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషనల్ కోడింగ్ ఇది. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆన్సర్ అనేది చేయాలి. ఫస్ట్ కండిషన్, ఇఫ్ ఎనీ కోడ్ ఎండ్ విత్ 0 చేంజ్ 0 to 9. అంటే ఏదైనా కోడ్లో మనకి క్వశ్చన్ ఇచ్చారు కదా, ఇక్కడ ద కోడ్ ఫర్ ద వర్డ్ ఇన్మేట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇలా కోడ్ మనకి ఏదైతే వర్డ్ ఇస్తారో ఆ వర్డ్కి నువ్వు కోడ్ చేస్తే బేస్డ్ ఆన్ సెయింట్ మంకీ అనేటువంటి ఈ రెండిటి వర్డ్స్ నుంచి నువ్వు కోడ్ కనుక చేస్తే కోడ్లో ఎండ్ విత్ 0 కనుక వస్తే ఆ 0ని 0 నుంచి 9కి చేంజ్ చేయండి అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ నో మ్యాచ్ ఈజ్ ఫౌండ్ యూజ్ ఎక్స్ అంట. ఒకవేళ నీకు ఇచ్చినటువంటి రెండు వర్డ్స్లోని లెటర్స్ కనుక లేకుండా ఉంటే నువ్వు ఎక్స్ని కోడ్గా దానికి కోడ్ తీసుకోవాలి. ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఈజ్ 0 రీప్లేస్ ఇట్ బై 1. ఒకవేళ కనుక ఫస్ట్ డిజిట్ కనుక 0 అయి ఉంటే దాన్ని 1తోని రీప్లేస్ చేయండి అంటున్నాడు. నెక్స్ట్ ఇఫ్ బోత్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఈక్వల్ నెంబర్స్. సో ఒకవేళ కనుక బోత్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ అనేవి ఈక్వల్ నెంబర్ అయితే, లేదా నాట్ ఈక్వల్ టు 0 అయితే, లేదా నాట్ ఈక్వల్ టు 2 అయితే, దెన్ చేంజ్ ద ఫస్ట్ డిజిట్ టు 2 అంటున్నాడు. ఓకేనా. సో ఒకవేళ కనుక ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే, సో అవి ఈక్వల్గా ఉంటే లేదా ఒకవేళ మనకి నాట్ ఈక్వల్ టు 0 అయినా నాట్ ఈక్వల్ టు 2 అయినా వాటిని 2గా కోడ్ చేయమంటున్నాడు. ద ఫస్ట్ డిజిట్ టు 2 అని చెప్పేసి అంటున్నాడు. ద కోడ్ ఫర్ ద వర్డ్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఇన్మేట్స్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఎన్కి కోడ్ కావాలి. ఎన్కి కోడ్ ఏముంది? సెయింట్లో ఎన్ ఉంది. అయితే ఇక్కడ ఈ సెయింట్ని మంకీని ఎట్లా కోడ్ చేసిర్రు అని అంటే ఇండివిజువల్ కోడింగ్స్ అవి. వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ అవుతాయి అంటే ప్లేస్ వాల్యూస్ కావు. కానీ సర్టెన్ టైంలో నీకు ఏదో ఒక థాట్ వస్తుంది, కానీ అట్లా ఏం లేదు. జనరల్ కోడింగ్ ఇదంతా కూడా. ఓకేనా. సో జనరల్ కోడింగ్ అనేది చేసిండ్రు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఐకి కోడ్ ఏంటి? ఇన్మేట్స్ అంటున్నాడు. ఐకి కోడ్ ఏంటి? ఐకి కోడ్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఐ అనేది థర్డ్ లెటర్. సో థర్డ్ లెటర్ అంటే థర్డ్ వన్ ఏంటి? 1. అన్నిట్లలో 1తోనే ఉంది. నెక్స్ట్ ఎన్. ఎన్ అని అంటే ఐ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటిది. సో నెక్స్ట్ వచ్చింది 4. సో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ రెండిట్లలో ఉంది. ఓకే రైట్. 1432 1432 ఉంది అంటే ఫస్ట్ 4 లెటర్స్కి ఉంది. టీకి కోడ్ కావాలి. టీ అని అంటే సెయింట్లో లాస్ట్ వన్ T7. 7 ఇక్కడ ఉంది. సో ఇక్కడ 7తో లేదు.
కంటిన్యూషన్లో లేదు కానీ షఫ్లింగ్లో ఉంది. చూసిండ్రా మీరు? ఇక్కడ ఫస్ట్ 4 డిజిట్స్, ఇక్కడ 4 డిజిట్స్ సేమ్ ఉన్నాయి, కానీ లాస్ట్ 3 అనేవి షఫుల్లో ఉన్నాయి. షఫుల్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని అంటే అస్సలు తీసుకోవద్దు, నార్మల్గానే తీసుకోవాలి. వాటిని యాజ్ ఇట్ ఈస్గా వీటికి కోడ్స్ ఎట్లా ఉన్నాయో అలానే తీసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద మనకి కరెక్ట్, అంటే ఈ థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ రెండిట్లలో కంపేర్ చేస్తే థర్డ్ వన్ కరెక్ట్. అయితే ఇక్కడ మరి మనకి ఏమన్నా కండిషన్ అప్లై అవుతుందా అనేది ఒకసారి చూసుకుంటే, సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఈక్వల్ నెంబర్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఈక్వల్ నెంబర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం ఉన్న కోడ్నే తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత, సో ఇక్కడ దీనికి సంబంధించిందే తెలుగు వర్షన్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో నో నీడ్ టు టేక్ ద తెలుగు వర్షన్, డైరెక్ట్గా కూడా చేయొచ్చు మనం. సో తర్వాత ఇక్కడ మనకి తర్వాత కూడా ఈ 16 to 20th వరకు సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇదే డాటాను మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు క్వశ్చన్ మాత్రం మారుతుంది. ద కోడ్ ఫర్ ద వర్డ్ ఎస్టర్డే అంటున్నాడు. సో ఎస్టర్డే అని అంటే ఇక్కడ వైతో స్టార్ట్ అవుతుంది. వైకి కోడ్ ఏంటి? వైకి కోడ్ ఏంటంటే వై ఇక్కడ ఉంది, మంకీలో వై లాస్ట్కి ఉంది 0. సో మీకు ఒక మాట చెప్పిండు, ఎనీ కోడ్ ఎండ్ విత్ 0 చేంజ్ టు 9 అని చెప్పేసి అన్నాడు. సో చేంజ్ టు 9 అంట. ఓకేనా? రైట్. సో మరి చేంజ్ టు 9 అని అంటే ఇక్కడ ఎండ్ విత్ మనకి 0తోనే ఉంటుంది. అప్పుడు చేంజ్ విత్ 9 అని అంటే ఇక్కడ 9తో ఉంది. ఓకేనా? ఇక్కడ 9తో ఉంది. 0 to 9 అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 0 కామన్గా ఉంది, కానీ మనం 0తో తీసుకోవట్లేదు. ఓకేనా? రైట్. ఎండ్ విత్ 0 ఉంటే 9 తీసుకోమన్నాడు. ఎండ్ విత్ 0 ఉంటే 9, ఇక్కడ 9 ఉంది, క్యాన్సల్, ఇది క్యాన్సల్. అండ్ నీకు ఇంకొక మాట చెప్పిండు, ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఈ 0 రీప్లేస్ ఇట్ బై 1. ఫస్ట్ డిజిట్ కనుక 0 అయితే రీప్లేస్ ఇట్ 1 అంటే y 0 అనే అవుతుంది. కాబట్టి దాన్ని రీప్లేస్ ఇట్ 1 కాబట్టి ఇక్కడ 1 కామన్. సో చూడండి 158 కామన్గా ఉంది, అంటే ఫస్ట్ 3కి చేశాడు. టీకి కోడ్ ఏంటి? టీకి కోడ్ లాస్ట్కి 7. సో ఇక్కడ 7తో ఉంది, ఇక్కడ నెక్స్ట్ 7 లేదు, 5 ఉంది. సో ఓకేనా? రైట్. సో 7 తర్వాత 5 రావాలి. ఓకే, నెక్స్ట్ ఆర్డి అనేటువంటివి అందులో లేవు కాబట్టి వాటికి ఎక్స్ అని కోడ్ చేసిండు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ దాంట్లో ద కోడ్ ఫర్ ద వర్డ్ స్టాల్కింగ్. సో స్టాల్కింగ్స్ అంటున్నాడు. స్టాల్కింగ్స్లో ఒకసారి చూడండి, సో ఎస్తో ఉండాలి, ఎస్ ఫస్ట్. సో ఎస్ అని అంటే 8 అండి, 8తో రావాలి, 8తో రావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఓకే, రైట్. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎస్తోనే ఉంది. సో 7, ఓకే, 8 7. ఏతో ఉందా? ఏ అనేటువంటి దానికి కోడ్ 2. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మాత్రం ఎక్స్ ఉంది కాబట్టి క్యాన్సల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే ద కోడ్ ఫర్ ద వర్డ్ మొనాస్ట్రీ. మొనాస్ట్రీకి కోడ్ కావాలి. ఎంకి కోడ్ ఏంటి? ఎం అనేది స్టార్ట్ లెటర్ 3తో ఉండాలి అన్నిట్లలో. ఓకి 6, ఓకే, అన్నిట్లలో 36 ఉంది. సో ఎన్కి కోడ్ ఏంటి అని అంటే నెక్స్ట్ MON రావాలి కదా, ఇక్కడ N4. సో 4తో ఉండాలి, 3 6 4తో ఉండాలి. ఓకే, ఉంది. ఏతో అని అంటే, సో ఏ అంటే 2. సో 4 2, ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎస్కి కోడ్ ఏంటి? 8. సో 8 ఇక్కడ ఉంది కాబట్టి ఇది క్యాన్సల్, 8 ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ టీకి కోడ్ లాస్ట్కి 7. సో ఇక్కడ టీకి కోడ్ అంటే 7 కదా. సో సెయింట్లో లాస్ట్ లెటర్ టీకి కోడ్ 7 అవుతుంది. సో నెక్స్ట్ 7 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 7 ఇక్కడ లేదు. ఓకేనా? రైట్. సో కాబట్టి దిస్ వన్ ఫాల్స్ అండ్ ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో ద కోడ్ ఫర్ ద వర్డ్ ఆస్ట్రాయిడ్స్. ఆస్ట్రాయిడ్స్కి కోడ్ ఏంటి అంటున్నాడు. సో ఏకి కోడ్ ఏంటి? ఏకి కోడ్ 2 కదా, ఏకి కోడ్ 2 అవుతుంది. సో కాబట్టి ఇది కూడా క్యాన్సిల్, రెండిట్లలో ఉంది. ఎస్కి కోడ్ ఏంటి? ఎస్ అనేది ఇక్కడ ఫస్ట్ లెటర్ కాబట్టి 8 ఇక్కడ ఉంది. సో ఇది కాదు కాబట్టి క్యాన్సిల్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సో తర్వాత క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో హియర్ వి గో ద నెక్స్ట్ వన్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ అరైజ్ ఈజ్ రిటన్ యాజ్ CUMXK, దెన్ ద కోడ్ ఆఫ్ వరల్డ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో అరైజ్కి కోడ్ ఏంటి అంటున్నాడు. అరైజ్కి కోడ్ ఏంటంటే CUMXK.
సో 1 18 9 19 5 3 21 13 24 11. సో 1కి 3కి చూస్తే +2. సో 18కి 21కి +3, 9కి 13కి మధ్యలో +4. సో 19కి 24కి మధ్యలో +5, 2 3 4 5. తర్వాత 5కి 11కి మధ్యలో +6. సో +2 +3 +4 +5 +6. సో 2 3 4 5 6 అని ఇట్లా ఉంది. సో నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ మనకి వరల్డ్కి కోడ్ కావాలి. ఓకేనా? సో వరల్డ్కి కోడ్ ఏంటంటే WORLD, వరల్డ్కి కోడ్ తీసుకుంటే సో ఇక్కడ 23 15 18 12 4. సో మనకి ఫస్ట్ +2 కావాలి. 23 +2 25Y అన్నిట్లలో ఉంది. తర్వాత +3 15 +3 దట్ ఈస్ R. ఓకే, సో తర్వాత +4 22V RV. సో YRVతో ఉండాలి. YRVతో ఉన్నది సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇఫ్ ట్రయాంగిల్ ఈజ్ కోడెడ్ యాజ్ USJBOHMF దెన్ ద వర్డ్ కోడెడ్ యాజ్ TRVBSF. సో ఒకసారి ఇక్కడ చూడండి, మీకు కోడ్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది రివర్స్లో ఇచ్చిండు. ఫస్ట్ని ఏమన్నాడు అని అంటే ఇక్కడ సో రివర్స్లో ఉంది. టీకి తర్వాత లెటర్ ఏంటి? యు, ఇమీడియట్ లెటర్. ఆర్ తర్వాత ఎస్, ఐ తర్వాత సో జే, ఏ తర్వాత బి, ఎన్ తర్వాత ఓ, జి హెచ్, ఎల్ ఎం, ఈ ఎఫ్ ఇట్లా ఉంది నెక్స్ట్ లెటర్స్. సో ఇప్పుడు మీకు ట్రయాంగిల్ అనేది వర్డ్, ఇక్కడ ఉన్నది కోడ్. కానీ నీకు ఇక్కడ కోడ్ ఇచ్చి వర్డ్ కనుక్కోండి అంటున్నాడు. కోడ్ ఇచ్చి వర్డ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్లో అన్ని +1లో ఉన్నాయి. ఓకేనా? ఫార్వర్డ్ డైరెక్షన్లో +1లో ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి రివర్స్లో తీసుకోవాలి కదా, ఎందుకంటే నీకు కోడ్ ఇది. అంటే ట్రయాంగిల్కి ఈ కోడ్ అయితే ఈ కోడ్కి వర్డ్ ఏంటి అంటున్నాడు. అంటే కోడ్కి వర్డ్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్లో వర్డ్స్ ఉన్నాయి చూడండి, మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. సో మరి ఏం చేయాలి? ఇప్పుడు రివర్స్లో రావాలి. ఇది 20th లెటర్, బిఫోర్ ఏంటి? ఎస్ అవుతుంది. సో దీనికి బిఫోర్ ఎస్ కాబట్టి ఎస్తో ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆర్కి బిఫోర్ ఏంటి? సో క్యూ ఉంటుంది. వికి బిఫోర్ యూ ఉంటుంది. బికి ముందు ఏ ఉంటుంది. ఎస్కి ముందు ఆర్ ఉంటుంది. ఎఫ్కి ముందు ఈ ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ గెలాక్సీ ఈజ్ కోడెడ్ యాజ్ DXIXUV దెన్ ద కోడెడ్ వర్డ్ ఫర్ స్టార్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి గ్యాలాక్సీకి కోడ్ ఏంటో ఇచ్చాడు, స్టార్కి కోడ్ ఐడెంటిఫై చేయమని అన్నాడు. సో ఐ విల్ గో త్రూ విత్ ద ప్లేస్ వాల్యూస్ హియర్. సో గ్యాలాక్సీకి కోడ్ ఏంటో ఐడెంటిఫై చేస్తే మనకు GXIXUV. సో 7 1 12 1 24 25 4 24 9 24 21 22. సో Gకి 4కి మధ్యలో -3. సో 1కి 24కి మధ్యలో -3, ఎల్కి ఐకి మధ్యలో -3, ఏకి 24కి -3, 24 21 -3, 25 22 -3, అన్నిటికీ మధ్యలో -3. ఇప్పుడు స్టార్కి చూద్దాం. సో స్టార్కి చూస్తే 19 21 18. సో 19కి -3 అంటే 16, 16th ఆల్ఫాబెట్ ఈజ్ P. సో ఇక్కడ PQ 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 అన్నిట్లలో కామన్గా ఉంది. సో ఇది 27th ఆల్ఫాబెట్ -3 అంటే 24X అవుతుంది. సో Xతో ఉండాలి. నెక్స్ట్ లాస్ట్లో 18 -3 అని అంటే దట్ ఈస్ 15, 15th ఆల్ఫాబెట్ O. ఎండ్ విత్ ఓతో ఉండాలి. ఎండ్ విత్ ఓతో ఉండాలి కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ నేను మీకు ఇంకో ఒక్కొక్క మాట చెప్తా ఇక్కడ. ఏంటి సార్ అని అంటే 4 ఆప్షన్స్లో స్టార్టింగ్ 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఎండింగ్ లెటర్ అనేది అన్నిట్లలో డిఫరెంట్ ఉంది. అన్నిట్లలో ఎండింగ్ లెటర్ డిఫరెంట్గా ఉంది. అన్నిట్లలో ఎండింగ్ లెటర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు మనం? సో అన్నిట్లలో ఎండింగ్ లెటర్ డిఫరెంట్ కాబట్టి డైరెక్ట్గా ఎండింగ్ లెటర్తో వెళ్ళండి. ఇక్కడ అన్నిట్లలో కామన్గా నీకు ఒకటే కోడ్ ఉంది కదా, ఒకటే లాజిక్ ఉంది కదా. లాజిక్ ఒకటే ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తామనంటే డైరెక్ట్గా ఆర్కి 18 -3 చేసుకుంటే ఓ, ఎండ్ విత్ ఓతో ఉన్నది ఒకే ఒక ఆప్షన్. సో ఇట్లా మీరు వెళ్ళండి. ఓకేనా? ఇలా వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నోట్ ఇన్ ఏ కోడ్ ఈచ్ ఓవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈస్ కోడెడ్ టు ద నెక్స్ట్ ఓవెల్ cyclically and each consonant is coded to the next third consonant cyclically, that is A to E, E to I, U to A.
so on, and B to F, G to K, S to W, X to B, Y to C, Z to D. The reverse process is used for decoding. Using this code and decode process, answer question number 24 to 28. సో హియర్ వి గో ద మనకి క్వశ్చన్ అండి. ఏమంటున్నాడు అని అంటే మీకు ఒక సింపుల్గా నేను విషయం చెప్తా. ఏమంటున్నాడు తెలుసా అంటే ఆల్ఫా మనకి ఓవెల్స్ని నెక్స్ట్ టు నెక్స్ట్ అంటే ఏఈఐఓయులో ఏ తర్వాత యు వస్తుంది. ఏని యూగా ఈగా కోడ్ చేస్తాడు, ఈని ఐ అంటాడు, ఐని యు అంటాడు, యుని సో ఇక్కడ ఓని యు అంటాడు. అంటే ఏ వచ్చింది అనుకోండి దానికి కోడ్ ఈ అవుతుంది, అంటే ఒకదానికొకటి కోడ్ అవుతుంది అంటే ఇలా కోడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓవెల్ కోడ్ అవుతుంది, ఓవెల్కి నెక్స్ట్ ఓవెల్ కోడ్ అవుతుంది. కాన్సోనెంట్కి ఏమవుతుంది, కాన్సోనెంట్కి నెక్స్ట్ థర్డ్ కాన్సోనెంట్ ప్లస్ థర్డ్ కాన్సోనెంట్ అండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటనంటే థర్డ్ కాన్సోనెంట్ అంటే ప్లస్ థర్డ్ కాన్సోనెంట్ అని అంటే మధ్యలో ఓవెల్ కూడా రావచ్చు కదా. మధ్యలో ఓవెల్ వచ్చినటువంటి వే కూడా ఉంటుంది. అంటే +3 తీసుకోవద్దు లేదా +4 తీసుకోవద్దు డైరెక్ట్గా. ఓకేనా. సో ఇక్కడ మీకు అదే ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ B to F తీసుకుంటే ఇది సెకండ్ ఆల్ఫాబెట్, ఇది 6th ఆల్ఫాబెట్, నువ్వు ఇక్కడ +4 అనుకుంటే ఇది 7th ఆల్ఫాబెట్, 11th ఆల్ఫాబెట్, ఇక్కడ +4, ఇక్కడ 19th ఆల్ఫాబెట్, 23 ఆల్ఫాబెట్ +4. ఇది ఒక్కటి చూసి అన్నిటికీ +4 అని అనుకుంటే పోతుంది ఆన్సర్. ఎందుకు తెలుసా, ఇక్కడ B to F మధ్యలో ఈ అనేటువంటి ఒక ఆల్ఫాబెట్ మనకి ఓవెల్ ఉంటుంది, జీకి కేకి మధ్యలో I ఒకటి ఓవెల్ ఉంటుంది, ఎస్కి అండ్ డబ్ల్యూకి మధ్యలో యు అనే ఓవెల్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఒక ఓవెల్ ఉంటుంది కాబట్టి ఓవెల్ని తీసి పక్కకు పడేసి నువ్వు థర్డ్ కాన్సోనెంట్కి కోడ్ చేయాలి. ఇక్కడ చూడు, సో ఇది 24, ఇక్కడ సెకండ్, నీకు అన్నీ కూడా ఓవెల్ టచ్ అయ్యే వస్తాయి. ఇందులో ఒక ఓవెల్ టచ్ అయ్యి వస్తుంది కాబట్టి ఓవెల్ కాకుండా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓకేనా, సో ఎక్కడ తీసుకుంటావు అని అంటే నువ్వు ఇక్కడ సో క్యూ తీసుకున్నావు అనుకో, క్యూకి 17th ఆల్ఫాబెట్, క్యూ అనేది వస్తే నెక్స్ట్ దేనికి కోడ్ చేస్తావు నువ్వు, క్యూకి +4 అన్నావు అనుకో 21U వస్తుంది. అది కాదు కోడ్. నీకు ఏం చేయాలి, నెక్స్ట్ థర్డ్ కాన్సోనెంట్ కావాలి. క్యూ తర్వాత ఏమొస్తుంది, సో క్యూ తర్వాత ఇక్కడ మనకి RST అంటే టీ అనేది కోడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, టీ అనేది కోడ్ అవుతుంది. సో రైట్, ఇట్లా తీసుకోవాలి. ఓకే, ద కోడ్ వర్డ్ ఫర్ బ్లాక్ ఈజ్ అంటున్నాడు. బ్లాక్కి కోడ్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ 2, 12, 15, సో 3, 11. సింపుల్గా 2కి ఏం చేస్తానంటే +3 తీసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ కాన్సోనెంట్ కావాలి, CDE. ఈ ఉంటుంది కాబట్టి మధ్యలో ఎఫ్ అనేది కోడ్ అవుతుంది, అన్నిట్లలో ఎఫ్ ఉంది. ఎల్కి తర్వాత MNO అనేది ఉంటుంది కాబట్టి P తీసుకోవాలి. సో ఎఫ్ పీతో అన్నిట్లలో ఉంది. ఓకి నెక్స్ట్ ఓవెల్ కోడ్ చేయాలి, AEIOU కాబట్టి దీని తర్వాత యు వస్తుంది, అంటే FPUతో ఉండాలి, FPUతో ఉండాలి. FPUతో ఉన్నది 4th ఆప్షన్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సో 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ రైట్, సో ఆర్మీకి కోడ్ ఏంటి అంటున్నాడు. ఆర్మీకి కోడ్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆల్ఫాబెట్, దీని తర్వాత వచ్చేటువంటి దీన్ని ఏమంటాం, ఏని తర్వాత వచ్చేది ఏంటి ఆల్ఫాబెట్కి ఓవెల్ ఏమవుతుంది, ఈతో ఉండాలి. ఓకేనా, ఈతో ఉండాలి. డైరెక్ట్గా ఈతో ఉన్నది ఒకే ఒక ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా. సో ఓవెల్ టు నెక్స్ట్ ఓవెల్ కన్సిడర్ చేయాలి, ఓవెల్ టు ఓవెల్ కన్సిడర్ చేసినాం కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో హియర్ వి గో ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ లాజిక్ యూజ్ చేసి తీసుకోవాలి. HIPLO అంటున్నాడు. సో హెచ్కి కోడ్ ఏంటి, హెచ్కి కోడ్ ఏంటి అని అంటే ఇక్కడ 8th ఆల్ఫాబెట్ కదా. సో తర్వాత 9 ఉంటుంది, 9 ఉంటుంది కాబట్టి ఐని తీసేస్తే JKL, ఎల్తో ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి మనకి ఎల్తో వచ్చిందా, రాలే, కాబట్టి 8 + 4 ఏమవుతుంది, సో ఇక్కడ IJKL. సో ఇక్కడ మీరు చూస్తే ఎల్తో రావాలి. ఓకేనా, రైట్. సో ఐ తీసేస్తాం కదా, హెచ్కి ఐ తీసేస్తాం, ఐ తీసేస్తే థర్డ్ కాన్సోనెంట్ కావాలి. ఓకే, సో థర్డ్ కాన్సోనెంట్ కావాలి కాబట్టి
హెచ్కి ఇక్కడ హెచ్తోనే డైరెక్ట్గా ఇచ్చిండా, ఇవ్వలేదు. సో రైట్, ఇక్కడ మీరు చూస్తే కేతో ఉంది, కేతో ఉండొద్దు. సరే ఐ తర్వాత వచ్చేది ఏంటి, ఓ రావాలి. సో ఓ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో పి తర్వాత వచ్చేది ఏంటి, సో పి క్యూఆర్. ఓకే, సో పిక్యూఆర్. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్కి తప్పు వచ్చింది. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి ఏమైంది అని అంటే మీకు అడిగినటువంటి దానికి డిఫరెంట్గా వచ్చింది. ఓకే రైట్, ఒకవేళ ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో ఇది ఫార్వర్డ్లో వర్కౌట్ అవ్వట్లే. దేని నుంచి ఈ కోడ్ని తీసుకున్నాడు, ద వర్డ్ కోడ్ యాజ్ రైట్. ఇంతకు ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్ చూడండి, ద కోడ్ వర్డ్ ఫర్ ఆర్మీ. ఆర్మీకి కోడ్ వర్డ్ ఏంటి అన్నాడు. ఇప్పుడు నీకేం చేసిండు, ఆప్షన్స్లో వర్డ్ ఇచ్చి కోడ్ ఇక్కడ ఇచ్చిండండి. ద వర్డ్ కోడ్ యాజ్ అంటున్నాడు. సో హెచ్ఐపిఎల్ఓగా కోడ్ చేయబడిన పదం ఏంటి అంటున్నాడు. ఏ పదాన్ని దీనికి కోడ్గా కోడ్ చేసిర్రు అంటున్నాడు. ఓకేనా, రివర్స్లో ఏ పదాన్ని దీనికి కోడ్గా కోడ్ చేసిర్రు అన్నాడు. ఇక్కడ హెచ్ వచ్చింది అని అంటే ఏంటి, హెచ్ వచ్చింది అని అంటే దీనికి కోడ్ ఏమై ఉంటుంది. సో మీకు ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ చెప్తా. లాస్ట్కి ఓ ఉంది కదా, ఓ రావాలి అంటే దేని నుంచి వస్తుంది, సో ఏఈఐఓయు. ఓ వచ్చింది అంటే ఐ నుంచే కదా, అంటే లాస్ట్కి ఐతో ఉండాలి, లాస్ట్కి ఐతో ఉండాలి, రెండిట్లలో ఉంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ ఐ ఉంది, ఐ వచ్చింది అంటే దేని నుంచి వస్తుంది, ఐ వచ్చింది అంటే ఈతో వస్తుంది, అంటే సెకండ్ లెటర్ ఈతో ఉండాలి. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇది క్యాన్సల్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దట్స్ ఇట్. ఎలిమినేషన్లో వెళ్ళండి, యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ హియర్. ఎలిమినేషన్లో వెళ్తే ఆన్సర్ ఫైండ్ అవుట్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ద కోడ్ వర్డ్ ఫర్ జేఎన్టీయుహెచ్. ఓకేనా, ఇక్కడ జే రావాలి, జేఎన్టీయుహెచ్. సో జేఎన్టీయుహెచ్ అన్నాడు కదా, దీనికి కోడ్ ఏంటి, జే అంటే 10th ఆల్ఫబెట్. సో దీని తర్వాత +3 తీసుకుందామా, జే కేఎల్ఎం, డైరెక్ట్గా ఎంతో వచ్చేస్తుంది మనకి. ఎందుకనంటే ఇక్కడ నెక్స్ట్ +3 తీసుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో మనకి ఓవెల్స్ అనేవి ఏం లేవు కాబట్టి ఎంతో తీసుకుందాం. ఎం ఇక్కడ ఎంఆర్, ఎంఆర్ఎక్స్, ఎంఆర్ఎక్స్. తర్వాత యూ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, ఏఈఐఓయు. యూ తర్వాత మళ్ళీ ఏతోనే స్టార్ట్ అవ్వాలి. ఏ ఇక్కడ ఉంది, సో సెకండ్ వన్ ఫాల్స్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే నెక్స్ట్, తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్పిండు, ద వర్డ్ కోడ్ యాజ్ విఐహెచ్ ఈజ్. విఐహెచ్గా కోడ్ చేయబడిన పదం. సో నీకు వర్డ్ కావాలి, ఇక్కడ నువ్వు వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. వర్డ్ ఐడెంటిఫై చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ వి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, మధ్యలో ఐ ఉంది కదా, ఐతో ఐడెంటిఫై చేయొచ్చా. ఐ రావాలి అని అంటే సో ఐ ఎక్కడి నుంచి వచ్చింది, సో ముందు ఈ నుంచి వచ్చింది, అంటే మిడిల్లో ఈ ఉండాలి, మిడిల్లో ఈ ఉండాలి. ఓకే రైట్. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ వి రావడానికి సో దేని నుంచి వస్తుంది, వి రావడానికి దేని నుంచి వస్తుంది అని అంటే వికి బిఫోర్ థర్డ్ కాన్సనెంట్ కావాలి. వికి బిఫోర్ థర్డ్ కాన్సనెంట్ అంటే ఇక్కడ యు, ఇది తీసేస్తే సో టిఎస్ఆర్. సో ఇది తీసేస్తే టిఎస్ఆర్, ఇలా వరుసగా ఉంటాయి, అంటే ఆరే కదా కావాల్సింది బిఫోర్. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ రెడ్ ఈస్ కరెక్ట్. మీరు కనుక చూస్తే హెచ్ రావాలి అంటే డి నుంచి హెచ్ వస్తుంది, టీ నుంచి అయితే రాదు, కాబట్టి ఇది క్యాన్సల్. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. అర్థమైందా, రైట్. నెక్స్ట్, హియర్ వి గో ద నెక్స్ట్ వన్. ఇఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈస్ కోడెడ్ విత్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 26 starting from the last letter to the first letter, a meaningful word is hidden in the codes given in the following options. That code is అంటున్నాడు. ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలను ఆఖరి అక్షరం నుండి మొదటి అక్షరం వరకు 1 నుంచి 26 వరకు గల సంఖ్యలతో గుర్తించారు. క్రింది ఇచ్చిన ఐచ్ఛికాలలో గుప్త భాషలో దాగి ఉన్న ఒక అర్థవంతమైన పదం దాగి ఉంది, ఆ గుప్త పదం ఏంటి అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి, మనకేంటి 1 to 26 వరకు ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇచ్చిండు. 1 to 26 వరకు ఆప్షన్లో ఇచ్చిండు, కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చిండా అని అంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది. అవి రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. మీరు చూడండి, సో ఫ్రమ్ ద లాస్ట్ లెటర్ టు ద ఫస్ట్ లెటర్ అని చెప్పేసి అని అన్నాడు. సో అంటే 1 to 26 అనేవి లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు, అంటే Z to A అనేది కోడ్ అనేది చేయబడ్డది. అంటే సింపుల్గా ఏంటంటే నీకున్న నెంబర్ ఏదైతే ప్లేస్ వాల్యూ ఉంటుందో దానికి ఆపోజిట్ లెటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ మనకి 20 ఉంటే దానికి ఆపోజిట్ లెటర్ ఏంటో అది తీసుకోండి. 20 అంటే టీ, టీకి ఆపోజిట్ ఏంటి జీ, అది తీసుకోవాలి. అంటే 20 మీన్స్ జీ అని తీసుకోవాలి. ఓకేనా? రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినప్పుడు అదే కదా చేయాల్సింది మనం. సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది దీంట్లో, దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ 8 అంటే హెచ్, హెచ్కి ఆపోజిట్ ఎస్ కదా. 18 అంటే ఆర్, ఆర్కి ఆపోజిట్ ఐ. 22 వి అంటే ఈ ఉంటుంది ఇక్కడ. 14 ఎల్ అంటే సో 14 ఎన్ అంటే ఎం ఉంటుంది ఇక్కడ. సో 11 కే అంటే పి ఉంటుంది ఇక్కడ. 15 ఓ అంటే ఎల్ ఉంటుంది ఇక్కడ. సిఎంపిల్ ఇది మీనింగ్ఫుల్ వర్డ్గా కనిపిస్తలేదు. సో ఇక్కడ 11 అని అంటే కే, కేకి ఆపోజిట్ ఏంటి పి. సో 12 అని అంటే ఆపోజిట్ ఓ. 13 అని అంటే ఎన్. 23 డబ్ల్యూడి. సో 2 అని అంటే సో ఇక్కడ మనకి వై. సో ఇక్కడ చూడండి 26 అని అంటే ఏ. ఇక్కడ ఏంటి పాండ్యా, పాండ్యా, పాండ్యా. ఓకేనా? రైట్. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పోండియా. ఇక్కడ చూడండి ఎస్. 7 అని అంటే సో మనకి ఇక్కడ 7G, జీకి ఆపోజిట్ టీ, ఎస్టీ. సో 9 అంటే ఐ, ఆర్. సో ఇక్కడ 14 అని అంటే మనకి ఇక్కడ ఎం. సో నెక్స్ట్ 22 అని అంటే అది ఈ అవుతుంది. సో 26 అని అంటే ఏ అవుతుంది. ఇక్కడ చూడండి ఎస్టీఆర్ ఎంఈఏ, స్ట్రీమా ఏదో తెలియదు, ఇది ఇంప్రాపర్గా ఉంది. ఇక్కడ చూడండి ఎస్. 18 అంటే ఐ అవుతుంది. తర్వాత 14 అంటే ఎం అవుతుంది. 11 అని అంటే సో పి అవుతుంది. సో 15 అని అంటే ఎల్ అవుతుంది. సో ఇక్కడ ఈ అవుతుంది. సింపుల్, సింపుల్ అనే మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చింది కదా, అంటే 4th వన్తో ఆన్సర్ మనం చేయొచ్చు. సింపుల్గా వచ్చింది సింపుల్ అనేటువంటిది. సో కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది 4th వన్. ఓకేనా? రైట్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి ఏపీ అండ్ సో టీఎస్కి సంబంధించినటువంటి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్నటువంటి కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్లోని కొన్ని క్వశ్చన్స్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ని మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.